ఇంటర్నెట్, వరల్డ్ వైడ్ వెబ్ ఈ రెండు మాటలు వినగానే ఒకటే అనిపిస్తోంది కదూ. రోజూ ఒకదానికి బదులు ఇంకోటి వాడేస్తుంటాం. కాని అసలు కథ వేరే ఉంది. ఈ రెండూ అస్సలు ఒకటి కాదు. సరే, ఈరోజు ఈ టెక్ ప్రపంచంలోని ఒక పెద్ద కన్ఫ్యూజన్కి ఫుల్ స్టాప్ పెట్టి ఈ రెండిటి మధ్య ఉన్న తేడా ఏంటో క్లియర్గా తెలుసుకుందాం. గీక్స్ ఫర్ గీక్స్ నుంచొచ్చిన ఈ కొటేషన్ చూడండి. కాస్త కన్ఫ్యూజింగ్గా ఉంది కదూ. ఏంటిది? ఇంటర్నెట్లో వెతకకుండా ఇంటర్నెట్ హెల్ప్తో వెబ్లో వెతకడమా? సరే పదండి, ఈ టెక్నికల్ పజిల్ని ఇప్పుడు మనమందరం కలిసి సాల్వ్ చేసేద్దాం. ఈ విశ్లేషణ పూర్తయ్యేసరికి అంతా క్రిస్టల్ క్లియర్ అయిపోతుంది. ఈ కన్ఫ్యూజన్ అంతా పోవాలంటే మనమొక సింపుల్ పాయింట్ అర్థం చేసుకోవాలి. ఈ రెండింటిలో ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే పునాది, రెండోది దానిమీద నడిచే ఒక సర్వీస్. ఓకే, ఫస్ట్ ఇంటర్నెట్ గురించి మాట్లాడుకుందాం. చాలా సింపుల్గా చెప్పాలంటే ఇంటర్నెట్ అంటే హార్డ్వేర్. అవును, మనం టచ్ చేయగల వస్తువులన్నమాట. అంటే రౌటర్లు, సర్వర్లు, కంప్యూటర్లు, ఇంకా ప్రపంచాన్ని మొత్తం చుట్టేసిన వేల కిలోమీటర్ల కేబుల్స్, వీటన్నింటి కలయికే ఇంటర్నెట్. మన నగరాల్లో రోడ్ల వ్యవస్థ ఎలాగో డిజిటల్ ప్రపంచానికి ఇంటర్నెట్ కూడా అలాంటిదే. అన్నింటికీ ఇదే ఫౌండేషన్. అయితే మరి ఈ వరల్డ్ వైడ్ వెబ్ సంగతేంటి? ఇందాక మనం చెప్పుకున్న ఇంటర్నెట్ అనే రోడ్ల మీద నడిచే కార్లు, బస్సులే ఈ వెబ్. అంటే వెబ్సైట్లు, వీడియోలు, ఫోటోలు, మనం చూసే ఈ సమాచారమంతా వెబ్లో భాగం. రోడ్లు లేకపోతే కార్లు ఎలా నడవవో, ఇంటర్నెట్ అనే పునాది లేకుండా మనం వెబ్ని యాక్సెస్ చేయలేం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, వెబ్ అనేది ఇంటర్నెట్ మీద నడిచే ఎన్నో సేవలలో ఒకటి అంతే. అది మోస్ట్ పాపులర్ సర్వీస్. ఈమెయిల్, ఫైల్ షేరింగ్ లాంటివి ఇంటర్నెట్ని వాడుకునే వేరే సర్వీసులు. సరే, ఇంకా డౌట్ ఉందా? అయితే ఈ ఉదాహరణలు చూడండి, మొత్తం క్లియర్ అయిపోతుంది. ఇంటర్నెట్ని ఒక పెద్ద లైబ్రరీ బిల్డింగ్ అనుకుందాం. మరి వెబ్ ఏంటి? ఆ లైబ్రరీలో ఉన్న లక్షల కొద్దీ పుస్తకాలు, వాటిలోని సమాచారం. ఇంకోలా చెప్పాలంటే, ఇంటర్నెట్ మన కంప్యూటర్లో ఉన్న హార్డ్వేర్ అయితే, వెబ్ దానిమీద రన్ అయ్యే ఒక సాఫ్ట్వేర్ లేదా అప్లికేషన్. సో ఈ రెండూ ఒకదానిమీద ఒకటి ఆధారపడినా అవి పనిచేసే విధానం మాత్రం పూర్తిగా వేరు. ఓకే, ఇప్పుడు ఈ ఇంటర్నెట్ అనే ఫిజికల్ నెట్వర్క్ అసలు ఎలా ఉంటుందో కొంచెం లోపలికి వెళ్ళి చూద్దాం. చాలామంది ఏమనుకుంటారంటే, ఇంటర్నెట్ అంటే ఏదో గాలిలో, మేఘాల్లో ఉండే ఓ మ్యాజిక్ లాంటిదని. కాని అస్సలు కాదు. అదొక నిజమైన, మన కంటికి కనిపించే నెట్వర్క్. రౌటర్లు, సర్వర్లు, ఇంకా మనందరి కంప్యూటర్లతో నిర్మించిన ఒక భౌతికమైన నెట్వర్క్. ఇది వింటే ఇంకా ఆశ్చర్యపోతారు. మన ఖండాలను, దేశాలను కలపడానికి సముద్రం అడుగున లక్షల కిలోమీటర్ల పొడవైన భారీ ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ వేశారు. ఈ రెడిట్ యూజర్ చెప్పింది అక్షరాల నిజం. ఇంటర్నెట్ ఎంత ఫిజికల్ అనేది చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఉండదు. ఇంత పెద్ద నెట్వర్క్లో మన మెసేజ్లు, ఫోటోలు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఒక చోటు నుంచి ఇంకో చోటికి ఎలా వెళ్ళిపోతున్నాయి? దాన్ని అర్థం చేసుకోవటానికి మన పోస్టల్ సర్వీస్ని మించిన ఎగ్జాంపుల్ లేదు. చూడండి, మనం ఒక లెటర్ పంపినట్లే మనం ఆన్లైన్లో పంపే డేటా కూడా చిన్న చిన్న ప్యాకెట్లుగా విడిపోతుంది. ప్రతి ప్యాకెట్ మీద టు అడ్రస్, ఫ్రమ్ అడ్రస్ అంటే ఐపీ అడ్రస్లుంటాయి. ఇవి నేరుగా రౌటర్కి వెళ్తాయి. ఈ రౌటర్లే మన పోస్టాఫీసులన్మాట. అవి కరెక్ట్ రూట్లో ప్యాకెట్లను పంపిస్తే అవన్నీ డెస్టినేషన్కి చేరి మళ్లీ ఒకచోట కలిసి పూర్తి సమాచారంగా మారిపోతాయి. సింపుల్. మన ఇంటికి డోర్ నంబరున్నట్టే ఇంటర్నెట్కి కనెక్ట్ అయిన ప్రతి ఫోన్కి, ప్రతి కంప్యూటర్కే ఒక యూనిక్ ఐపీ అడ్రస్ ఉంటుంది. పోస్టాఫీస్ ఉత్తరాల్ని కరెక్ట్ అడ్రస్కి ఎలా పంపుతుందో, రౌటర్లు ఈ డేటాని కరెక్ట్ ఐపీ అడ్రస్కి పంపిస్తాయి. అంతే. సరే, డేటా డెలివరీ సిస్టమ్ అంటే ఇంటర్నెట్ గురించి చూశాం. ఇప్పుడు దానిమీద నడిచే అసలు సిసలైన సర్వీస్ అంటే వెబ్ గురించి చూద్దాం. ఇంటర్నెట్ని పోస్టల్ సర్వీస్ అనుకుంటే మరి వెబ్ ఏంటి? అది వాళ్ళు మాట్లాడుకునే భాషలాంటిది. ఇప్పుడు చూడండి, ఉత్తరం రాసేవాళ్లకి, చదివేవాళ్లకి ఒకే భాష వస్తేనే కదా అర్థమయ్యేది. అలాగే మన బ్రౌజర్కి, వెబ్సైట్ సర్వర్కి మధ్య కమ్యూనికేషన్ జరగాలంటే ఒక కామన్ లాంగ్వేజ్ కావాలి. దాన్నే ప్రోటోకాల్ అంటాం. వెబ్ కోసం వాడే ఆ మేజర్ ప్రోటోకాలే హెచ్టిటిపిపి అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఇది రెండింటి మధ్య కమ్యూనికేషన్ను స్మూత్గా జరిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మనం నేర్చుకున్న దాన్ని కాస్త వెనక్కి వెళ్ళి హిస్టరీతో కలిపి చూస్తే ఈ వెబ్ ఎంతలా మారిపోయిందో మనకు భలేగా అర్థమవుతుంది. ఈ టైమ్లైన్ చూస్తే ఒక విషయం మనల్ని స్టన్ చేస్తుంది. ఇంటర్నెట్ పునాదులు 1960లలోనే పడ్డాయి.
కానీ మనం ఇప్పుడు వాడుతున్న వరల్డ్ వైడ్ వెబ్ వచ్చిందెప్పుడో తెలుసా? 1989లో. అంటే దాదాపు 20 ఇయర్స్ గ్యాప్. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఇంటర్నెట్ అనేది బేస్ అయితే వెబ్ అనేది దానిమీద కట్టిన ఒక సూపర్ అప్లికేషన్ అని. ఈ వెబ్ జర్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వెబ్ 1.0 అనేది ఒక లైబ్రరీ లాంటిది, మనం వెళ్ళి చదువుకుని రావడమే. కానీ వెబ్ 2.0 ఫేస్బుక్, యూట్యూబ్తో మనల్ని కంటెంట్ క్రియేటర్స్గా మార్చేసింది. ఇక ఇప్పుడు మనం వెబ్ 3.0 అనే కొత్త ఫేజ్లోకి అడుగుపెడుతున్నాం. ఇక్కడ బ్లాక్ చైన్ టెక్నాలజీతో మన డేటా మన చేతుల్లోనే ఉంటుందని, మన ఆన్లైన్ ఐడెంటిటీని మనమే కంట్రోల్ చేసుకోవచ్చని అంటున్నారు. సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక్కటే ఒక పాయింట్. ఇంటర్నెట్ అనేది ప్రపంచాన్ని చుట్టేసిన హార్డ్వేర్. వెబ్ అనేది ఆ హార్డ్వేర్ మీద నడిచే కొన్ని కోట్ల సర్వీసుల్లో ఒక పాపులర్ సర్వీస్. అంతే. ఇంటర్నెట్ ఒక పెద్ద బిల్డింగ్ అయితే వెబ్ అందులో ఒక ఫ్లోర్ మాత్రమే. వెబ్ 3.0 మన డేటా మీద మనకే పూర్తి కంట్రోల్ ఇస్తుందని అంటున్నారు కదా. ఈ యొక్క ఆలోచనే మనల్ని ఒక చాలా పెద్ద ప్రశ్నకు దారితీస్తుంది. ఇప్పటిదాకా మనం కేవలం కొన్ని పెద్ద కంపెనీల వెబ్సైట్లను బ్రౌజ్ చేస్తూ వచ్చాం. ఇక ముందు నిజంగా వెబ్ను మన స్వంతం చేసుకోబోతున్నామా? మన డేటాకు, మన డిజిటల్ ఐడెంటిటీకి మనమే యజమానులుగా మారబోతున్నామా? ఈ ప్రశ్న గురించి ఆలోచిద్దాం. ఈ విశ్లేషణ ఇంతటితో ముగిస్తున్నాను. మళ్ళీ కలుద్దాం.